హైదరాబాద్లో బరి తెగించిన పబ్బులు. మనం ప్రస్తుతం మీరు చూస్తున్నట్టయితే ఆఫ్టర్ 9 రెస్టోలో ఉన్నాము. బార్ అండ్ కిచెన్లో గత నెల రోజుల నుంచి తరచుగా ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి, గ్యాంగ్ వార్లు జరుగుతున్నాయి. పలు గ్యాంగ్ల మధ్యలో కొట్టుకుంటున్నారు, తలలు పగలగొట్టుకుంటున్నారు, విధ్వంసం సృష్టిస్తున్నారు. పబ్లిక్ అందరికీ కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయని కూడా చెప్పొచ్చు. ఏదైతే బర్త్డే పార్టీకి వచ్చిన గ్యాంగ్ మ్యూజిక్ పెట్టలేదు అనే కారణంలో, బర్త్డే సాంగ్ పెట్టలేదు, ప్లే చేయలేదు అని ఒక కారణం వల్ల వాళ్ళు గ్యాంగ్ వార్ సుమారుగా 15 మంది కలిసి కొట్టుకున్నారు. తలలు పగలగొట్టుకుని బీచ్ సీసాలతోని, ఏదైతే మనం తినే ఫోక్ ఉంటుందో ఆ ఫోక్తోని గుచ్చుకొని చాలా మటుకు చాలా ఇష్యూ చేశారని చెప్పొచ్చు. ఇది ఒకటేసారి కాదు, గతంలో అంటే 1 వీక్ అవ్వకముందే 12వ తారీఖు ఈ నెలలో కూడా గొడవ జరిగింది. బౌన్సర్లని కూడా కస్టమర్స్ కొట్టారని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడం కూడా జరిగింది. బౌన్సర్ 21 బిలో ఏజ్ ఉన్న వాళ్ళని మేము అలౌ చెయ్యము అంటే కస్టమర్స్ వచ్చి వాళ్ళని కొట్టడము, ఇబ్బంది పెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి. అసలు దీని లోపల కూడా పోలీసులు చాలాసార్లు పాట్రోలింగ్ చేయడం కానీ, లేదంటే మొత్తం చెక్ చేయడం కానీ అయినా జరుగుతున్నప్పటికీ కూడా ఈ పబ్బులో చాలాసార్లు అంటే భద్రతా విషయం ఏమాత్రం లేదు. అలాగే వీళ్ళకి పర్మిషన్స్ లేవు. అంటే ఏదైతే మ్యూజిక్ పెట్టడానికి అసలు పర్మిషనే లేదు. ఇమ్యూజ్మెంట్ ఏదైతే పబ్లిక్ ప్లేస్లో ఇమ్యూజ్మెంట్ లైసెన్స్ ఒకటి తీసుకోవాలి మ్యూజిక్ పెట్టుకోవడానికి, ఆ లైసెన్స్ కూడా లేకుండా వీళ్ళు నడిపించడంతో పోలీసులు నోటీసులు అయితే జారీ చేశారు. వీళ్ళ పైన, ఓనర్ పైన కూడా కొన్ని నోటీసులు అయితే పంపించడం జరిగింది. అదేవిధంగా ఒక చిన్న బర్త్డే సాంగ్ కోసము వింత విధ్వంసం సృష్టించి వాళ్ళని వాళ్ళు కొట్టుకొని బీరు సీసాలతో తగులబట్టుకొని సుమారుగా 15 మంది వరకు గాయాలు జరిగినాయి. దాంట్లో 4 మాత్రం పరారీ అయిపోయారు. అది ఇవాళ పట్టుకోవడం జరిగింది పోలీసులు. ప్రస్తుతం ఒక్కొక్కరి మీద ఒక్కొక్క కేసులు అయితే జారీ చేశారని చెప్పొచ్చు. వాళ్ళందరినీ కూడా జైలుకి పంపిస్తామని పోలీసులు చెప్తున్నారు. ఇదైతే పబ్బు 3 డేస్ నుంచి మూసివేసింది. అదే పక్కన కూడా ట్యాప్ అని ఇంకోటి కూడా బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. వీళ్ళిద్దరు ఈ 2 బార్లకి కూడా పోటీ నేను సై అంటే నేను సై అనే విధంగా పోటీ ఉంటుంది. ఒకరు ఏదన్నా చిన్న తప్పు చేసినా ఇంకొకరు దాన్ని పెద్ద ఇష్యూ చేయడం, కస్టమర్స్ చాలా గొడవ పడుతున్నారు అనే విషయం అయితే చెప్పొచ్చు. ఒకసారి వాచ్మెన్ కూడా ఉంటారు దీంట్లో, వాచ్మెన్తో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఒకసారి ఎందుకని గొడవ పడుతున్నారు అంటే, ఒక్కసారిగా అంటే తరచుగా పబ్స్లో జరుగుతుంటాయి ఇలాంటి గొడవలు అనేది కామన్. తాగేసి గొడవపడడం ఇలాంటివి జరుగుతుంటాయి. కానీ ఇదే పబ్లా గత నెలలోనే 2-3 సార్లు జరగడం అది పెద్ద సెన్సేషనల్గా మారిందని చెప్పొచ్చు. కొట్టుకుంటున్నారు కానీ తలలు బగ్లో కొట్టుకొని ఇలాగ రక్తాలు అదే విధంగా కొట్టుకుంటున్నారు. ఒకసారి వాచ్మెన్తో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. ఎందుకంటే 3 రోజులు అయిపోయింది, సీజ్ అయిపోయి కూడా పబ్బు కూడా. అసలు ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. వైసా బాబు వాచ్మెన్ హేనా? क्या हो रहा है इधर, क्यों झगड़ा हो रहे? मैडम जानकारी नहीं है। मायने में बोलो कुछ भी वो मैनेजर आ गए, बिन से पूछ लो। बोलो कुछ भी प्रॉब्लम नहीं है, बोलो। वो मैनेजर आ रहे ना, मुझे वहाँ की जानकारी नहीं है ना। మీరు మేనేజరా సార్? చెప్పండి, పబ్బులలో ఎందుకు ఇట్లా మీ పబ్బులలోనే అంటే మీ బౌన్సర్ల ప్రాబ్లం అవుతుందా, లేకపోతే వీళ్ళు తాగేసి గొడవ పడుతున్నారా? నాకు సంబంధం లేదు. అంటే ఏం జరిగిందో చెప్పాలి కదండి. సంబంధం లేదంటే ఎలా ఉంటుంది? అంటే ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఇదే అంటే అంత కొట్టుకొని రక్తాలు వచ్చేలాగా ప్రాబ్లమ్స్ జరుగుతున్నప్పుడు సమాధానం చెప్పారా? లేవు మేడం. ఓకే అండి, ఓకే. అంటే ఇంత రెస్పాన్సిబుల్ లేకుండా ఎందుకు ఉంటున్నారు? ఆఫ్ ద కెమెరా మనకి ఇంతకుముందు వాచ్మెన్ చెప్పింది ఏంటంటే కస్టమర్స్ గొడవ పడుతుంటారు, మాకు ఎటువంటి సంబంధం ఉండదు అని అంటున్నారు. కానీ చూస్తున్నారు కదా, అసలు వీళ్ళు చెప్పడానికి కూడా ముందుకు రారు. మనుషులు చచ్చిపోని ఏదైనా కానీ వీళ్ళ బిజినెస్ మాత్రం నడవాలి, వీళ్ళు బాగుండాలి. కానీ ఇది ఏదైతే ఇష్యూ జరుగుతుందో పబ్బులలో అది ప్రజలకు ఎక్స్పోజ్ అవ్వనివ్వరు, ఎందుకంటే వాళ్ళ బిజినెస్ పాడవుతుంది కాబట్టి. కానీ ఇలాంటి పబ్బులకు వచ్చే ముందు ఆలోచించండి, ఎందుకంటే మీ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని రావాల్సి వస్తుంది. ఇలాంటి హైజీన్ లేని పబ్బులు, లైసెన్స్ లేని పబ్బులు, అదేవిధంగా మ్యూజిక్ సిస్టమ్కి ఎటువంటి పర్మిషన్ లేని పబ్బులు నడిపించుకుంటూ తిరుగుతున్నారు. దీంట్లో గ్యాంగ్ వార్లు జరుగుతుంది. అంటే హోల్ సిటీ నుంచి కొంతమంది వచ్చారు, బంజారాహిల్స్ నుంచి కొంతమంది వచ్చి ఇదే విధంగా బౌన్సర్లు ఒక్కరిద్దరే ఉంటున్నారంటే చాలా ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు ఎక్కువ మంది సెక్యూరిటీ గార్డ్స్ని, బౌన్సర్స్ని పెట్టుకునే ఆ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు ఉంది. అయినప్పటికీ కూడా బౌన్సర్స్ 2 వర్గాలని విడగొట్టి ఎవరైతే హోల్ సిటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళని బయటకు పంపించేసి బంజారాహిల్స్ వాళ్ళని లోపల పెట్టారు. వెంటనే బంజారాహిల్స్లో ఉన్న గ్యాంగ్ మాత్రం
మిగతా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న బంజారాహిల్స్ని అలర్ట్ చేసి వాళ్ళతో వీళ్ళని బయట నుంచే కొట్టించడం జరిగింది. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు పబ్ వాళ్ళు వెంటనే పోలీసులకు చెప్పాలి, కానీ పోలీసులు తెలుసుకొని రావాల్సిన అవసరం లేదు. అంటే వీళ్ళ నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు పోతున్నాయని చెప్పొచ్చు. ఇటువంటి పబ్లకు వచ్చే ముందు ఆలోచించండి, ఎందుకంటే తాగి గొడవలు సాధ్యం, కానీ మనుషుల ప్రాణాలు పోతున్నాయంటే ఒకసారి ఆలోచించండి. కెమెరామెన్ శివతో పెట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.